హలో హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ కూడా 10 న్యూస్ పేపర్లు చదివి సమాచారం ఇస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. గ్రూప్ 3కి సగం మంది హాజరు. అలాగే టెట్ దరఖాస్తుకు ఇవ్వాలి ఆఖరి తేదీ. కరెంట్ అఫైర్స్. 83.64 లక్షల ఇళ్లకు కులగణన సర్వే పూర్తి. ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగాలకు రెగ్యులేషన్ చెల్లదు అంటూ ఒక అప్డేట్. అలాగే GSET 20 ప్రయోగం సక్సెస్. సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ ఈ నెల 22 నుంచి ఉద్యోగాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. సెక్రటేరియట్ ఉద్యోగాల పనితీరు, భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ అటెండెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న రిజిస్టర్లో సంతకం చేసే పద్ధతికి ఇక ఎండ్ కార్డు పలికింది. సర్క్యులేటింగ్ ఆఫీసర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో పాటు ప్రతి ఒక్కరి అటెండెన్స్ ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారానే నమోదు చేయాలని పేర్కొంటూ మంగళవారం శాంతి కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అది ఈ నెల 22 నుంచి ఉద్యోగాలు ఫేషియల్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. శాఖల వారీగా ఉద్యోగాలు అధికారులకు మెసేజ్ ద్వారా రిజిస్ట్రేషన్ డేట్, టైం, స్లాట్ వివరాలని పంపిస్తామన్నారు. అలాగే మరొక అప్డేట్. టెట్ దరఖాస్తుకు ఇవ్వాలి ఆఖరు. ఇప్పటిదాకా 2.7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అలాగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తు గడువు బుధవారంతో మిగిలినది. అలాగే మరొక అప్డేట్. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల బంద్ విరమణ, యథాతథంగా ఓయో సెమిస్టర్ ఎగ్జామ్స్. అలాగే కరెంట్ అఫైర్స్. GSET 20 ప్రయోగం సక్సెస్. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరిన ఇస్రో శాటిలైట్. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను వినియోగం. అలాగే మరొక అప్డేట్. DSC 2008 అభ్యర్థుల సమస్యను పరిష్కరిస్తాం. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చెన్నారెడ్డి భరోసా. 2-3 రోజుల్లో DSC 2008 అభ్యర్థుల సమస్యను పరిష్కరిస్తామని, జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి భరోసా ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది పైగా DSC 2008 అభ్యర్థులు మంగళవారం ప్రజాభవనాలకు తరలివచ్చి చెన్నారెడ్డితో తమ గోడను వెలబోసుకున్నారు. 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తాము వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించి నియామక పత్రాలను ఇస్తారని ఆశించామని, కానీ 2 నెలలుగా గడుస్తున్న ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోయారు. దీనికి స్పందించిన చెన్నారెడ్డి వెంటనే విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పారు. తాను మరోసారి మాట్లాడి అతి త్వరలో సమస్యను పరిష్కారమయ్యేలా చూస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారు. అలాగే మరొక అప్డేట్. ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ చెల్లదంటూ ఒక అప్డేట్ ఫ్రెండ్స్. గత సర్కారు ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధమని, ఈ జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులేషన్ అయినోళ్ళకి నో ప్రాబ్లం అంటూ, భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారం ఉండాలన్నారు. అంటే ఇక నుంచి కాంట్రాక్ట్ బేస్ అనే పద్ధతి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు గమనించాలి. ఇక డైరెక్ట్గా ఉద్యోగాలు ఉంటాయి, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఉండవంటూ కోర్టు అనేది తీర్పు ఇచ్చింది. ఇది దీని యొక్క సమాచారం. మరీ చదివితే వీడియోలు ఎంత అయిపోతుంది. కాబట్టి మీకు మీకు పేపర్స్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. అలాగే మరొక అప్డేట్. 83.64 లక్షల ఇళ్లలో కులగణన సర్వే పూర్తి. ఇంటింటి సర్వే ఇప్పటివరకు 72% పూర్తి అయిందంటూ అధికారులు వెల్లడించారు. అలాగే మరొక అప్డేట్. గ్రూప్ 3 పరీక్షకు సగం మంది హాజరయ్యారు. ఇటీవల వివిధ శాఖల్లో జరిగిన నియామకాలే ప్రధాన కారణం. దాదాపు సగం మంది ఉపాధ్యాయులుగా, కానిస్టేబుల్గా నియామకం అయ్యారు. అలాగే మరొక జాబ్ నోటిఫికేషన్. వాకిన్ ఇంటర్వ్యూ. ICR నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్. ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రతిపదిన విజువల్ ఎఫెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒక ఉద్యోగం ఉంది. ఆఫీస్ అసిస్టెంట్. దీనికి ఎంగేజ్మెంట్ నియామకం కొరకు వాకిన్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయిపోయి ఉండాలి. అలాగే కింద మన వెబ్సైట్ ఇచ్చారు, దీన్ని విజిట్ చేయండి. ఇక్కడ 20/11/2004 ఆ తర్వాత లభిస్తాయంటూ ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించి అక్రమం అంటూ మరొక అప్డేట్. చట్టపరంగా నేరుగా ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇప్పటికే క్రమబద్ధీకరించిన వాటిని తొలగించొద్దు. జీవో ద్వారా చట్టంలో సవరణ చేయడం చెల్లదు. జీవో 16 ద్వారా చర్చించిన సెక్షన్ 10A చట్ట విరుద్ధం అంటూ ఆ సెక్షన్ను కొట్టివేస్తున్నామంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. అలాగే సంస్థల స్థాపకులు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మైండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.